వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ పిలుపు మేరకు జిల్లాలో ఏదైతే గురుకుల హాస్టల్లో మౌలిక వసతి లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టరేట్ అయితే మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థులు కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థి సంఘ నాయకులను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ఉద్దేశం ఎందుకు ధర్నా చేస్తున్నారు? అయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం ఎన్నికల తర్వాత ఈ సంవత్సర కాలం పాటు గురుకులాల్లో 49 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ 49 మంది విద్యార్థుల కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే. ఈ రాష్ట్ర ప్రభుత్వమే హత్య చేసిందని ఈరోజు ఏబీవీపీ అంటే వాళ్ళ ఆత్మహత్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే, ఈ రాష్ట్ర ప్రభుత్వం నెగ్లిజెన్స్ కారణంగానే వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అయితే ఆ 49 మంది కుటుంబాలకు ఏ మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలన్న సోయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఏదైతే మంత్రులు అడపదడప ఏదో మేము మీటింగ్ పోతున్నాం, మేము వాళ్ళని పరామర్శిస్తున్నాం, గురుకులాల్లో మేము బస చేస్తున్నాం అన్న ఆలోచనతో అటు ఇటు తిరుగుతున్నారు. కానీ ఏమాత్రం కూడా విద్యార్థులకు మేలు చేయాలి, విద్యార్థుల అన్నం ఎలా ఉంది అంటే మేము వాళ్ళు ఒక వేళ అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఈరోజు మేము బస చేయడానికి వస్తున్నాం అన్నప్పుడు అక్కడ ఉన్న అధికారులు కూడా అప్పుడు ఫుడ్ బాగుంటుంది, ఫుడ్ మంచిగా చేస్తున్నారు. కానీ ఏదైతే అధికారులు అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయారో ఫుడ్ యథావిధిగా అంటే గతంలో 49 మంది విద్యార్థులు ఈ ఫుడ్ బాగలేక పాము కాటుకు బలయ్యి, అంతేకాదు ఈ ఏదైతే అధికారుల నెగ్లిజెన్స్ కారణంగా అధికారులు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిన కారణంగా ఎంతోమంది విద్యార్థులు దాదాపు 49 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సర కాలం పాటే 49 మంది విద్యార్థులు చనిపోతే కనీసం స్పందిస్తలేదు. ఆ విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతో, అంతేకాదు గురుకులాలకు పక్కా బిల్డింగ్లు ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న హాస్టళ్లలో ఏ హాస్టల్కి కూడా పక్కా బిల్డింగ్ లేని పరిస్థితి. పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేయాలని, అంతేకాదు కామన్ ప్రతి గురుకులాలలో ఏదైతే మెనూ ప్రకటిస్తారో ఆ మెనూ ప్రకారం ఫుడ్ పక్కాగా అమలు చేయాలని ఈరోజు ఏబీవీపీ ఈరోజు కలెక్టరేట్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా ఈ పాలమూరు జిల్లాలో ఈ ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లా ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఈరోజు నిరసన తెలుపుతూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తొందరలో స్పందించి విద్యార్థులను ఆదుకోవాలని, ఏదైతే గురుకులాల్లో బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుతూ ఉన్నారు ఆ విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలని, ఇలాగే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే రాబోయే రోజులలో విద్యార్థులను హాస్టల్లో వేయడానికి, గురుకుల హాస్టల్లో వేయడానికి ఎటువంటి కుటుంబాలు కూడా గురుకుల హాస్టల్ వేస్తే ఏదో మేము నరకానికి పంపిస్తామన్న ఆలోచనతో వాళ్ళ హాస్టల్లో వేస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సోయి తెచ్చుకొని విద్యార్థులను ఆదుకోవాలని, అంతేకాదు రీసెంట్గా మాగనూరులో ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు 30 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. ఒక 15 రోజుల వ్యవధిలోనే 3 సార్లు ఫుడ్ పాయిజన్ అయింది. ఆ విషయం గురించి కనీసం నా ఉమ్మడి జిల్లాలో అయ్యింది అన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు స్పందించలేరు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు పాలన కొనసాగించాలని, విద్యార్థులను ఆదుకోవాలని, విద్యార్థి కుటుంబాలకు న్యాయం చేయాలని ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం కూడా గురుకుల హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టలేదని చెప్పి ఈ మధ్యకాలం కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గురుకుల హాస్టల్లో విద్యాశాఖకు ప్రత్యేక నిధులు కేటాయించి నాణ్యమైన భోజనం, కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచారు. దీని మీద నేను చెప్తాను, ఏ కాస్మెటిక్ ఛార్జీలు పెంచినా అసలు ఆయన ఏ మాత్రం ఈ గురుకులాల గురించి ఆలోచించినా సంవత్సరం కాలం పాటు 49 మంది విద్యార్థులు చనిపోయారంటే వీళ్ళ నిర్లక్ష్యం ఎలా ఉందో, విద్యార్థుల మీద నిర్లక్ష్యం ఎలా ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉందన్న. రైట్, మీరు చెప్పండి. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా విద్యాదారి పైన ఒక మహబూబ్నగర్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా తీసుకురావడానికి, అలాగే గురుకుల హాస్టల్ కావచ్చు ప్రత్యేకంగా శ్రమదాన కార్యక్రమం చేస్తున్నాడు. హాస్టల్లో కావచ్చు గురుకుల కావచ్చు మౌలిక వసతులు నా సహా వంతుగా చేస్తానని చెప్తుంది. దీని మీద స్థానిక ప్రజాప్రతినిధి గారు గురుకులాలలో తిరుగుతున్నాడు, పేపర్ స్టేట్మెంట్లు వస్తున్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ మెర్ఛార్జీలు పెంచిన అంటున్నాం. కానీ ఈ మెర్ఛార్జీలు బస్టాండ్ ముంగల బ్యానర్లు వేసుకొనికే తప్పించి ఎంతవరకు పెంచిండ్రు అనేది ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం సోయి తెచ్చుకోవాలి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి గారు మీరు బస చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, దాన్ని విద్యార్థి పరిషత్ స్వాగతిస్తూ ఉంది. కానీ అధికారులు ఎప్పుడైతే గురుకులాలకు వెళ్తారో, ఎప్పుడైతే మేము
నెక్స్ట్ డే వస్తున్న 1 డే బిఫోర్ ఇన్ఫర్మేషన్ తోటి ఆ ఒక్కరోజు మాత్రం భోజనం నీట్గా ఉంటుంది. నెక్స్ట్ డే నుంచి ఏడేసిన ఎల్లాయ గొంగడు ఏడుందా అంటే ఎల్లాయ గొంగడు ఏడుందో ఆనే ఉన్నట్టుగా ఈరోజు నాట్ ఓన్లీ పాలమూరు జడ్చల్ అసెంబ్లీ కావచ్చు, పాలమూరు అసెంబ్లీ కావచ్చు, దేవరకాద్రి అసెంబ్లీ కావచ్చు, 3 అసెంబ్లీలో అదే విధంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఈ గురుకులాల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ఏబీపీ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉంది. రైట్ మొత్తం మీద కూడా గురుకుల హాస్టల్కు మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యంగా కనిపిస్తుంది. కొందరితో పాటు మహిళా విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. చెప్పండి అమ్మా, హైదరాబాద్లో సిఎంఆర్ కాలేజీలో కూడా నిన్న మొన్న విసిట్ జరుగుతుంది, దాని మీద ఏమైనా మాట్లాడతారు? ఖచ్చితంగా ఇప్పుడు అవన్నీ చెప్పుకోవాల్సిన దగ్గ విషయాలే. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయికే ఇప్పుడు ఇంట్లో అమ్మాయికే బాలేకపోతే ఇప్పుడు ఏ ఫ్యాకల్టీ కూడా ముందుకు రారు కదా. అట్లాంటి 1,000 మంది విద్యార్థులు ఆడ ఒక్క అమ్మాయి కాదు, 2 అమ్మాయిలుగా కొన్ని వేల మంది అమ్మాయిలు ఒక్క వీడియో లీకేజ్ అయినా కూడా అమ్మాయి లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. అక్కడనే ఆగిపోతా అమ్మాయి లైఫ్ అంతా. అక్కడ ముంగల్కి ఓనికే రాదు. అమ్మాయి ముఖం ఎత్తుకొని ఎట్లా తిరుగుతుంది అసలుకి? అట్లాంటి ఆ కాలేజ్ ఫ్యాకల్టీ ఏం చేసింది అసలు? కెమెరాలు పెట్టేంత వరకు ఎట్లా ఊకుంది అసలుకి? ఎవరో ఒకరు అసలు సెక్యూరిటీ అన్నా ఉండాలి, అసలుకి ఎవరన్నా ఒకరు ఉండాలి కదా పట్టించుకునే వాళ్ళు. వాళ్ళని పట్టించుకోకుండా అట్లా కెమెరాలు పెట్టేంత వరకు చూసుకుంటుంటే కెమెరాలు దొరికినాక ఇప్పుడు వాళ్ళు బయటికి రాకుండా సమాధానం చెప్పకుండా ఉంటే ఏ అమ్మాయికి ఏం సమాధానం చెప్తున్నట్టు వాళ్ళు? సరే, ఇప్పుడు సీఎంఆర్ విషయం తీసేసి గురుకుల హాస్టల్స్ విషయం కావచ్చు. కానీ గురుకుల హాస్టల్స్కి ఇప్పటికి ఒక్కరికి కూడా ఫుడ్ పాయిజన్లు అయ్యి ఎంతోమంది విద్యార్థులు హాస్పిటల్లో పాలయ్యారు. 49 మంది విద్యార్థులు చనిపోయారు. ఇంతవరకు 49 మంది విద్యార్థులు చనిపోతే కూడా ఒక్క అధికారి ముంగల్కి వచ్చి సమాధానం చెప్పలే. రేవంత్ రెడ్డి కమిటీలు వేస్తున్నాము, మేము చెక్కింగ్లు వేస్తున్నాము అంటున్నాడు. కానీ ఏడ చెక్కింగ్లు వేస్తుండు, ఏడుంటున్నాడు, ఏడ వండుకుంటున్నాడు? నిద్రలు వేసి వస్తున్నాము గురుకుల హాస్టల్లో పోయి అని చెప్తున్నాడు. సమక్షం వేస్తున్నాడు అని ఏడ నిద్ర వేసి వస్తున్నాడు? వాళ్ళ బంగ్లాలలోనా, వాళ్ళ ఫామ్ హౌస్లోనా? ఇంతవరకు సొంత జిల్లా అయినా రేవంత్ రెడ్డికి సొంత జిల్లా ఇది. పాలమూరులో ఒక్క కాలేజ్కి కూడా సరిగ్గా వసతులు లేవు. ఇంతవరకు బీసీ ఎస్సీ హాస్టల్ కూడా ఒక్కరికి కూడా పక్కన భవనాలు లేవు. ఆ భవనాలన్నీ పక్కగా రావాలి, ఖచ్చితంగా ఆ భవనాలు రావాలి అందరికీ. ప్రతి బీసీ బలుగు వర్గాల హాస్టల్స్ అన్ని పక్క భవనాలు రావాలి. ప్రతి అమ్మాయికి, ప్రతి ఒక్క అబ్బాయికి కూడా చదువుకున్న విద్యార్థులకు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఇంతవరకు స్కాలర్షిప్లు లేవు. అవన్నీ ఎన్నిసార్లు ధర్నా చేసినా కూడా రేవంత్ రెడ్డికి అసలు చీమ ఉట్టినట్టు కూడా లేదు. హాస్టల్ వేసే వాళ్ళు ఫుడ్ సరిగ్గా పెట్టకుండా ఇప్పుడు అంటారు కదా మంచిగా ఇప్పుడున్న స్టూడెంటే రేపు రూల్ చేశాడు ప్రభుత్వాన్ని అని. ఇప్పుడున్న స్టూడెంట్కి నువ్వు సరిగ్గా తిండి పెట్టలేకపోతున్నావు, రేపు ఏం రూల్ చేస్తారు? రైట్ మొత్తం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గురుకుల హాస్టల్స్ ఉన్న మౌలిక వసతులు కల్పించాలని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల హాస్టల్లో కూడా 49 మంది విద్యార్థులు చనిపోతే కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే గురుకుల హాస్టల్లో కావచ్చు, అలాగే చనిపోయిన విద్యార్థులకు కనీసం వాళ్ళ పలకరించడం లేదు. ముఖ్యంగా గురుకుల హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏబీపీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసి జర్నలిస్ట్ నర్సింగ్రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.